వర్షాకాలంలో చికెన్, మటన్ తింటే సురక్షితమేనా అనే సందేహం కలుగుతుంది. చికెన్, మటన్ పోషకాలు అధికంగా ఉండేవి. మరి ఏది తినాలి? మటన్లో ఐరన్, జింకు, విటమిన్ B12 పోషకాలు ఉంటాయి. కానీ కొవ్వు, క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. గుండె జబ్బులు, రక్తపోటు, కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు మటన్ మితంగా తినాలి. చికెన్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. జీర్ణమయ్యే సమయంలో ఒంట్లో వేడి పెరుగుతుంది. శరీరంలో వేడి ఎక్కువగా ఉన్నవాళ్ళు, పిత్త సమస్యలు ఉన్నవాళ్ళు చికెన్ మితంగా తినాలి. ఇప్పుడు ఏది తినాలో మీరే నిర్ణయించుకోండి. చికెను, మటను కలిపి తింటే ఏమవుతుంది? రెండు కలిపి వండి తినొచ్చా? మావా, తిన్నది అరగలేదు, పొట్టంతా ఉబ్బరంగా ఉంది అంటే ఏం తిన్నావురా అన్నాను. సండే కదా అని చికెను, మటను కలిపి తినేశాను అన్నాడు. రెండూ కలిపి తినకూడదు. ఎందుకంటే చికెన్ మెత్తగా తేలిగ్గా ఉండి తొందరగా ఉడుకుతుంది. తింటే తొందరగా అరుగుతుంది. మటను గట్టిగా కొంచెం బరువుగా ఉండి ఆలస్యంగా ఉడుకుతుంది. తింటే ఆలస్యంగా అరుగుతుంది. దానికి దీనికి చాలా తేడా ఉంది కదరా. రెండూ కలిపి తినకూడదుగా. ఎలా తిన్నావురా అంటే ఏదో మామ బాగుంది కదా అని ఒక పట్టు పెట్టాను. ఇప్పుడేం చేయను అన్నాడు. ఇంకేం చేస్తావురా, తిన్నది అరిగేదాకా పరిగెత్తు, ఊరంతా రౌండ్లేసిరా అన్నాను. అందుకే చికెను, మటను కలిపి తినకండి. నాదొక ముఖ్య గమనిక. వైద్యపరంగా చూస్తే చికెన్ మరియు మటన్ను కలిపి వండి తినడం వల్ల తప్పనిసరిగా ఆరోగ్యానికి హానికరం అని నిరూపించే బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవు. కానీ ఎక్కువ మోతాదులో తింటే మాత్రం కొంతమందికి అజీర్ణం, పొట్ట ఉబ్బరం లేదా అసౌకర్యం కలగవచ్చు. ఇది తెలుసుకోవాలి. శుభం.